హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా మార్నింగ్ రొటీన్. యాక్చువల్లీ ఈరోజు లేట్గా లేచాము. ఎక్కడ ఏ పని అవ్వలేదు. లీసా ఇక్కడ బ్రషింగ్ చేస్తుంది అండ్ బాబు కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. సైలెంట్గా ఉన్నాడు. లేచిన తర్వాత కొంచెం ఫీడ్ చేసేస్తే సైలెంట్ అయిపోతాడు. సో లీసా యూకేజీ, తనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. నైట్ అంతా అస్సలు ఏం చదవలేదు. ఫుల్గా ఈవినింగ్ అంతా పార్క్ అని అలా అయిపోతుంది. దాని టైం అంతా ఎక్కువగా ఆడుకుంటుంది. సో మార్నింగ్ లేసి జస్ట్ అలా ఒక చిన్న రివిజన్ అండ్ వాడు మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు వాడు సైలెంట్గా ఉన్నప్పుడు ఎంతో కొంత పని చేసుకోవాలి. అండ్ లీసాకి టిఫిన్ చేయాలి. తను స్కూల్కి వెళ్ళిపోతుంది, టైం అవుతుంది. సో లీసా కోసం అని చెప్పి దోశలు వేద్దామని చూస్తున్నా. అండ్ మళ్ళీ వీడు పడుకునే టైం ఇది. అండ్ తిన యూనిఫామ్ రెడీ చేసేసి పక్కన పెట్టేస్తే తనే రెడీ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ తన కోసం అని చెప్పి దోశలు వేస్తున్నాను. నాకు దోశలు అంటే చాలా ఇష్టం అండ్ లీసాకి కూడా. బట్ నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం. లీసాకి వాళ్ళ డాడీకి నేను మెత్తగా వేస్తాను. సో వాళ్ళు దీన్ని ఇష్టపడతారు, క్రిస్పీనెస్ని ఇష్టపడతారు అసలు. సో ఇంకా ఇలా దోశలు వేసేసి ఓన్లీ తన కోసమనే వేస్తున్నా. యాక్చువల్లీ లీసా వాళ్ళ డాడీ మార్నింగే వెళ్ళిపోయారు డ్యూటీకి. 6కి వెళ్ళిపోతారు, 6:30కి. సో నేను తను మళ్ళీ 9:30కి వస్తారు. ఆ టైంకి తనకి టిఫిన్ పెడతాను. సో పాప కోసం అని ఒక 4-5 వేసేసి పక్కన పెడుతున్నా బాక్స్కి అండ్ తను తినడానికి ఇప్పుడు. సో వీళ్ళకి 10:30కి అలా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు తినేస్తారు. సో అలా బాక్స్ పెట్టేశాను లీసాకి. యాక్చువల్లీ ఈరోజు నేను చట్నీ ఏమి చేయలేదు, ఓన్లీ పచ్చడి పెట్టేశాను. తినేస్తుంది, అసలు కూడా చేయదు. అండ్ వీడు సైలెంట్గా పడుకుని పోయాడు కూడా. పాప రెడీ అవుతూ ఉంది. అండ్ జస్ట్ అలా 5 minutes పడుకున్నాడేమో. తర్వాత ఇంకా లేచి ఒకటే ఏడుపు. కొంచెం ఫీడ్ చేసి ఇందులో వేసేస్తే సైలెంట్ అయిపోతాడు. సో సైలెంట్గా చూసుకుంటున్నాడు పైకి. నీలోపు పాప రెడీ అవుతూ ఉంది. తనకి టిఫిన్ పెట్టేశాను, తింటుంది. తను చెప్తుంది, మమ్మీ నాకు ఇదే కావాలి దోశ. తనకి దోశ అంటే చాలా ఇష్టం. సో తను చెప్తూ ఉంది. ఈలోపు నేను వీడిని అడుగుతున్నా, నువ్వెందుకు పడుకోలేదు బాబు అంటే నవ్వుతున్నాడు వీడు, స్మైల్ చేస్తున్నాడు. ఇక్కడ లీసా షూ పాలిష్ చూసుకుంటుంది. యాక్చువల్లీ తనే చేసుకుంటుంది. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, సో ఇంకా స్వెటర్ వేసి పంపిస్తున్నా. యాక్చువల్లీ వీళ్ళకి వింటర్ యూనిఫామ్ ఉంటుంది. ఈ డ్రెస్ పైన బ్లూ కోట్ అండ్ కింద ఫుల్ ప్యాంట్ వస్తుంది. బట్ నేను కన్సీవ్ అయిన తర్వాత ఇంకా మన ఆంధ్ర వచ్చేసాను. సో ఇంకా ఎందుకులే, ఇప్పుడు రిటర్న్ మనం వచ్చేసరికి స్కూల్ మేబీ అయిపోవచ్చు అలా అనుకుని ఇంకా యూనిఫామ్ తీసుకోలేదు. మేము వచ్చేప్పటికి ఇక్కడికి 1 week అవుతుందేమో. ఇంకొక 10 daysలో స్కూల్ కూడా అయిపోతుంది. సో ఇంకా దీనికి యూనిఫామ్ తీసుకోలేదు కూడా వింటర్ది. అండ్ బాబుకి బాయ్ చెప్పలేదు అని చెప్పి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి బాబుకి బాయ్ చెప్పి వస్తుంది. వెళ్ళే ముందు మాత్రం కిస్ పెట్టి బాయ్ చెప్పేసి వెళ్తుంది. నాకు కూడా అలా కిస్ చేసి వెళ్తుంది. దానికి అలవాటు ఫస్ట్ నుంచి. అండ్ నేను కూడా పెట్టు అని చెప్తుంది. పెట్టిన తర్వాతే వెళ్తుంది. అలా స్కూల్ పక్కనే ఉంది. జస్ట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఒక టర్న్ తీసుకుంటే స్కూల్ వచ్చేస్తుంది. సో తను వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. రిటర్న్ వచ్చి చూసేసరికి ఇలా పడుకొని ఉన్నాడు. అండ్ ఇప్పుడు బెడ్రూమ్ క్లీనింగ్. చూడండి మా బెడ్ పరిస్థితి ఎలా ఉందో. సో పాప వెళ్ళిపోయింది కాబట్టి వాడు పడుకొని ఉన్నాడు. సో చక్కచక్క ఇప్పుడే పని చేయాలి. ఎక్కువసేపు పడుకోడు, ఓన్లీ 1/2 hour అన్నట్టే పడుకుంటాడు ఇప్పుడు.
సో వాళ్ళు లేచేసరికి కొంతలో కొంత పని అన్నట్టు చేస్తే సరిపోతుంది. అండ్ ఇది ఇలా జరుగుతుంది నాకు మార్నింగ్ 9 వరకు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.